వాళ్ళే పెట్టుబడులు పెడతారు, మన సొమ్మే పెడతారు. ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము, కార్మికుల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము. ఈ రెండిట్లకి వెళ్ళి పైసలు ఎట్లా పెట్టుబడి పెడతారు? అదానిలా. అదాని ఏం కొంటాడు? మళ్ళీ ప్రధాని అమ్మే ఆస్తులు కొంటాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటాడు. ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన. గత 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన చెప్తా అది కూడా చెప్తావు. అట్లా మోడీ గారేమో అట్లా చేసిండు బ్రహ్మాండంగా. వాళ్ళ కార్పొరేట్ దోస్తుకు అద్భుతంగా 100 మెట్లు ఎక్కించిండు. ఇవాళ మీరు ఒక్క మాట మీరు ఆలోచించండి, దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు. ఓటు అడుగుతున్నప్పుడు కార్మికులకు ఏం చేసినో చెప్పాలి. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పిన, మేము ఏం చేసినాం, ఎంతెంత జీతాలు పెంచినాం, ఎవరో ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకున్నామో నేను చదివి చెప్పిన. మేము 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో, మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ నాయకుడు ఒక్కరికన్నా కానీ చెప్పే దమ్ముందా మేమేం చేసినాము? ఏం పని చేసిరాయా మీరు? రైతులకు ఏం చేసిండ్రు, కార్మికులకు ఏం చేసిండ్రు, మహిళలకు ఏం చేసిండ్రు అంటే ఒక్కడంటే ఒక్కడు చెప్పే దమ్మున్నాడు ఉన్నాడా? చెప్పు మన దమ్ముంటే రమ్మన్. ఒక్క పైసా పని ఎవరిని చేసిండ్రు? ఎవరిని చేయలేదు. చూడండి, ఏమైనా గట్టిగానో అనుకో జై శ్రీరామ్, ఇందిరాబాయ్ అంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే మరి మనం కట్టలేదా గుడి? యాదాద్రి అద్భుతంగా కట్టలే, కానీ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఆయన శ్రీరాముడు అందరివాడు, శ్రీరాముడు దేవుడు, ఆయన డెఫినెట్గా దేవుడు అందరివాడు. శ్రీరాముడు ఆయన కూడా చెప్పలేదు కదా లంగలకు దొంగలకు ఓట్లేయమని. శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత చెప్పాలి కదా, ఏం చేసినాం కార్మికులకు, ఏం చేసినాం కర్షకులకు, ఏం చేసినాం ఈ దేశంలోని యువతకు చెప్పాలి. ఈ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం, చేనేత కార్మికుల మీద జీఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రభుత్వం, బీడీ కార్మికులను సావు దెబ్బగొట్టిన మొట్టమొదటి ప్రభుత్వం, జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. సాలేల మగ్గం ఇటు వాళ్ళేమో జీఎస్టీ వేస్తారు మోడీ గారు, ఇక్కడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ సడుగులిర కొట్టింది. ఎట్లా? మొత్తం వాళ్ళకున్న ఆర్డర్లు ఇచ్చిన బంధు, వాళ్ళకి ఇప్పుడు బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు అన్ని బంద్ అయితే వాళ్ళ మగ్గాలు కూడా బంద్ అయినాయి. మగ్గాలు బంద్ అయ్యాలి మా సిరిసిల్లలో మళ్ళా నేత కార్మికులు, ఎందుకంటే నా క్షేత్రమే కార్మిక క్షేత్రం, సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. నాకు తెలుసు వాళ్ళ కష్టాలు. వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది, ఇంటి బయట సాంచలు ఎన్ని ఉంటాయి, బయట షెడ్ ఎట్లుంటుంది నాకు ఎరికే. ఇల్లు 60 గజాలు, ఇంటంటే 25 గజాలు, ఆ 25 గజాలలో 4 సాంచలు, ఆ 4 సాంచలు నడుపుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతన్నలు బతుకుతారు. నేను గత 15 ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధిని, వాళ్ళ ఎమ్మెల్యేని, కాబట్టి నాకు ఎరికే. అందుకే అంటున్నాను, ఆయననేమో జీఎస్టీఎస్ సావగొడితే ఈయననేమో ఉన్న ఆర్డర్లు రద్దు చేసి వాళ్ళ బతుకులు ఆగం చేస్తాడు. ఫ్రీ బస్సు తప్పు కాదు, ఫ్రీ బస్సు ఏం తప్పు కాదు, కానీ ఇవాళ అనాలోచితంగా ప్రణాళిక లేకుండా నిజంగానే ఫ్రీ బస్ చాలు చేసేది ఉంటే దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించాలి కదా. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 50 పైచిలకు మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గురించి ఆలోచన లేదు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఆవేదన లేదు, వాళ్ళకి ఇస్తానన్న వెల్ఫేర్ బోర్డు దిక్కు లేదు, వాళ్ళకి నెలకి ఇస్తానన్న 1000 రూపాయలు కాదు కదా, రూపాయి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏవీ లేకుండా ఫ్రీ బస్సు అని ఆగమాగం పెడితే ఇవాళ మొత్తం ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. పోనీ ఫ్రీ బస్సు ఎక్కిన మహిళలైనా సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు గుద్దుకుంటారు. మనం జీవితంలో చూస్తాం అనుకున్న దృశ్యాలు చూస్తున్నాం, జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు, చెప్పులతో కొట్టుకున్నాడు. నేను ఉత్తగా చెప్తలేను, నేను నా అనుభవం చెప్తున్నాను. మా సిరిసిల్లలో చూసిన ఇంకొక ఆడ కూడా చూసినా, నేను తిట్టుకుంటాను, మహిళలు కూడా ఏం సంతోషంగా లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో అన్నలను కూడా రోడ్డున పడేసింది.